హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజైతే ఇండియా వర్సెస్ యూఎస్ఏ గురించి ప్రివ్యూ మాట్లాడదాం. సో ఇండియా అయితే 99% విన్ అవుతుందని అయితే నా ఫీలింగు. సో మీ ఫీలింగ్స్ను కూడా కమెంట్ సెక్షన్లో అందరూ పెడితే బాగుంటుంది. సో నెక్స్ట్ ప్లేయింగ్ లెవెన్ల గురించి మనం ఫుల్ ప్రివ్యూ ఇద్దాం ఫస్ట్. సో ఇండియా ప్లేయింగ్ లెవెన్ గురించి ఇస్తాను, యూఎస్ఏ ప్లేయింగ్ లెవెన్ గురించి కూడా ఇస్తా. ఇండియా ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడితే ఫస్ట్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్. సో ఇది నేను ఫస్ట్ 6 మెంబర్స్ ఇచ్చిన లిస్ట్. సో దీంట్లో అయితే ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఓపెనర్గా ఖచ్చితంగా ఉంటాడు, ఇషాన్ కిషన్ ఉంటాడు, సంజయ్ శర్మ అవుట్ అయిపోయాడు, సంజయ్ సామ్సన్ వెళ్ళిపోయాడు, ఇషాన్ కిషన్ ఉంటాడు, తిలక్ వర్మ వచ్చాడు సో ఇంజరీ నుంచి, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఖచ్చితంగా ఉంటాడు, హార్దిక్ పాండ్యా కంపల్సరీగా ఉంటాడు ఆల్రౌండర్, రింకు సింగ్ కూడా ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి శివన్ దుబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, జస్మిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. సో మనం వీళ్ళ గురించి మాట్లాడితే సూర్యకుమార్ యాదవ్ ఫుల్ స్ట్రైక్ రేట్లో ఉన్నాడు, బూమ్రా ఖచ్చితంగా ఉంటాడు టీంలో డెత్ ఓవర్ల కింగ్ కాబట్టి, శివన్ దుబే స్పిన్నులు బాగా ఆడతాడు కాబట్టి అతను కూడా ఉంటాడు, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ కంపల్సరీ ఉంటాడు, హర్షదీప్ సింగ్ ఇప్పుడు T20లో నంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు బౌలర్గా, సో హర్షదీప్ సింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, బూమ్రా కన్ఫామ్. సో స్పిన్ పిచ్ల్లో మంచిగా ఆడగలుగుతాడు కాబట్టి వరుణ్ చక్రవర్తిని తీసుకునే ఛాన్స్ ఉంది. సో వరుణ్ చక్రవర్తి కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తర్వాత యూఎస్ఏ ప్రిడిక్టెడ్ లెవెన్ గురించి మాట్లాడతాం. సో యూఎస్ఏ ప్రిడిక్టెడ్ లెవెన్ గురించి మాట్లాడితే ఆండ్రస్ గ్రౌస్, మోనాంక్ పటేల్, సాయితేజ, షాయన్, మిలింద్ హర్మిత్, వీళ్ళంతా ఏంటంటే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే యూఎస్ఏ 11 మెంబర్స్ ప్లేయర్స్లో 8 మెంబర్స్ ప్లేయర్స్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే ఉండరు, ఇండియా సంతతి ప్లేయర్సే. అంటే ఇండియా నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ అండర్ 19 అవన్నీ ఆడి వచ్చిన వాళ్ళే ఉన్నారు చాలామంది. సో బేసికల్ ఏంటంటే ఇండియా బి టీమ్ లాగా ఫ్రెండ్స్ యూఎస్ఏ. సో మనం ఈరోజు యూఎస్ఏ వాళ్ళు కూడా మన ఇండియన్స్ ఉన్నారని ఆనందపడచ్చు. శుభం, షాడ్లే, సౌరభ్, అలీఖాన్, మహమ్మద్ మొహసిన్. సో బేసికల్లీ ఫ్రెండ్స్ వీళ్ళలో ఇప్పుడు నేత్రవల్కర్ ఎందుకు అతని మీద ఎక్కువ ఉంది ఎక్స్పెక్టేషన్స్ అంటే, లాస్ట్ టైము పాకిస్తాన్ని ఈ యుఎస్ఏని ఇంటికి పంపించింది ఫ్రెండ్స్, సూపర్ ఓవర్లో పడగొట్టి. నేత్రవల్కర్ మన ఇండియన్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాడే నేత్రవల్కర్. సో వాళ్ళ వీక్నెస్ ఏంటంటే ఇండియా పిచ్చుల్లో స్ట్రగుల్ అవుతారు ఫ్రెండ్స్ వీళ్ళు. నెక్స్ట్ ఇక్కడ పిచ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడదాం. సో ఈ మ్యాచ్ వచ్చేసి వాంఖేడలో జరుగుతుంది, ముంబైలో. సో ఇది వచ్చేసి బ్యాటింగ్ ప్యారడైజ్, యావరేజ్ ఈ పిచ్ మీద 197 వచ్చే ఛాన్స్ ఉంది, యావరేజ్ ఓకే. తర్వాత వచ్చి ఫ్రెండ్స్ టాస్ గెలిస్తే ఇండియా బౌలింగే తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ముంబైలో డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇండియా బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది టాస్ గెలిస్తే ఇండియా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే మాత్రం 230+ ఖచ్చితంగా కొడుతుంది, యూఎస్ అయితే 180 మ్యాక్స్. సో అంతకుమించి మన వాళ్ళు పోనివ్వలేండి ఫ్రెండ్స్, ఎందుకంటే T20 స్పెషలిస్టులు ఉన్నారు మన దగ్గర, బూమ్రా, హర్షదీప్ సింగ్. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫైనల్ ప్రిడిక్షన్ అయితే ఖచ్చితంగా అయితే ఇండియానే గెలుస్తుంది, ఇండియాకి 99% ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇండియా హోమ్ గ్రౌండ్,